సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఇంతకుముందు ఫకీరుకు నామధేయం అనేటువంటి అంశం గురించి కొంత చెప్పుకున్నాం. సాయిబాబా అర్థం చూస్తే సాయి అంటే తల్లి, బాబా అంటే తండ్రి. తల్లి తండ్రి కలిసినటువంటి దైవం సాయినాథుడిగా చెప్పుకోవచ్చు. తల్లి తండ్రి పిల్లల్ని ఎలా చూసుకోవాలో భక్తులని అలా చూసుకునేటువంటి భగవంతుడుగా శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారిని చెప్పుకుంటాం. సహజంగా మనం ఆలోచిస్తే మన పెద్దవారు లేదా తల్లి తండ్రి పిల్లలకు నామకరణం చేస్తారు. కానీ భగవంతునికి భక్తులచే నామకరణం చేయించుకున్నటువంటి భగవంతుడు శ్రీ షిరిడి సాయినాథుడు మాత్రమే అని మనం చెప్పుకోవచ్చు. తన పేరును సైతం పెట్టేటువంటి అవకాశం భక్తులకే ఇచ్చినటువంటి కారుణ్యమూర్తి సాయినాథుడు. ఇతర యోగులతో సహవాసం. అసలు యోగులు సన్యాసులు అంటే సర్వం త్యజించిన వారిని సన్యాసులుగా చెప్పుకుంటాం. ఇప్పుడు కాషాయం ధరించిన వారందరినీ మనం సన్యాసులుగా భావిస్తున్నాం. సన్యసించడం వెనుక అర్థం వీరు ధనంపై కానీ ప్రాపంచిక వస్తువులపై కానీ వీరికి మనస్సు అనేది ఉండదు. సర్వాన్ని ఒకే దృష్టితో చూస్తారు. వీరికి దేనిపై వ్యామోహం ఉండదు. భగవంతుడే శాశ్వతుడు. అందుకై భగవంతుని సాక్షాత్కారం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. సన్యాసులకు భవబంధాల మీద వ్యామోహం అనేది ఉండదు. వీరికి జిహ్వ చాపల్యం కూడా ఉండదు. భిక్షాటనతోనే వీరు జీవిస్తారు. మరి యోగుల్ని చూస్తే యోగులు యోగ దృష్టి కలిగిన వారిని మాత్రమే మనం యోగులుగా చెప్పుకోవచ్చు. సన్యాసుల కంటే వీరు అతీతులుగా మనం చెప్పుకుంటాం. వీరు యోగ సాధనలో ప్రావీణ్యం అనేది వీరికి ఉంటుంది. వీరికి ప్రపంచం అంతా తమ కుటుంబంగా భావిస్తారు. అలాంటి యోగుల సాంగత్యం పుణ్యఫలంగా చెప్పుకోవచ్చు. సాయినాథుడు షిరిడిలోని పాడుబడిన అందరూ వదిలేసిన మసీదులో నివసించేవారు. ఆ మసీదుకు ద్వారకామాయి, ద్వారావతి అని చెప్పి నామకరణం చేశారు. బాబాగారు షిరిడి రాకముందునే దేవిదాసు అను యోగి షిరిడిలో ఎన్నో సంవత్సరాల నుండి నివసిస్తూ ఉన్నారు. బాబా అతనితో సాంగత్యం చేయడానికి ఇష్టపడేవాడు. అతనితో కొంతకాలం మారుతి మందిరంలో, కొంతకాలం చావడిలో ఉన్నారు. కొంతకాలం ఒంటరిగా కూడా ఉన్నారు. మరి అంతలో జానకీదాసు గోసావి అనే ఇంకొక యోగి అక్కడికి వస్తారు. బాబా అప్పుడప్పుడు ఆ యోగితో మాట్లాడుతూ ఉండడం, లేదా బాబా గారు ఉన్న చోటికి జానకీదాసు వస్తూ పోతూ ఉండేవాడు. అలాగే పునతాంబే నుండి ఒక వైశ్యయోగి షిరిడి వస్తూ ఉండేవాడు. ఆయన గృహస్థుడు, పేరు గంగాగీరు. ఒకరోజు బాబా స్వయంగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయడం చూసి అతడు షిర్దీ గ్రామస్తులతో ఇలా అంటారు: ఈ మణి ఇచ్చటుండడంతో షిరిడి పుణ్యక్షేత్రమైంది. ఈయన ఈరోజు కుండలతో నీళ్లు మోస్తున్నాడు, కానీ ఇతడు సామాన్యుడు కాడు. ఈ నేల నిజముగా పుణ్యము చేసినది కనుక సాయిబాబాను ఈ మణి రాబట్టుకోగలిగి